తెలిసేది. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. నా కర్మ. కర్రీ, కాకరకాయ వేపుడు, సాంబార్, ఆమ్లెట్. ఇదేం కర్మరా దేవుడా. వాడికి నడుముకి వడ్డానం చేయించమని లేదు. పార్టీ లేదా పుష్ప? పెంట పని చేసేవి కదా పెంట. మీకు జోహార్లు. ఈ టైంలో ఎవరు ఎప్పుడు పని చేద్దామన్నా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వావ్, ఏంటి బుక్కే స్వీట్స్, ఏంటి స్పెషల్? స్పెషల్ ముత్తిగారు అదేం లేదండి. ఏముందండి అంతే, అంత మామూలే. ఏముంటుంది మనది ఏముందండి, ఎంత బై గాడ్ గ్రేస్ మనం పని చేసుకుంటూ పోవడమే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్. ఇదిగోండి జ్యూస్ తీసుకోండి. అబ్బా మంచి టైంకి ఇచ్చావు అబ్బా, ఫుల్ టైర్డ్ ఈరోజు. అబ్బా ఇంతకీ ఆ బొకే స్వీట్స్ ఎందుకు వచ్చింది? నిమిషం. అజయ్, యా గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. ఏముంది ఎంత అంత, యా ఇట్స్ హార్డ్ వర్క్ ఎఫర్ట్స్. కరెక్ట్. యా బుజ్జి, నేను కాసేపు పడుకుంటా, హెడేక్గా ఉంది. అబ్బా ఏం జరుగుంటుంది, మనకేం తెలియట్లేదు. ఈయన అడుగుతుంటేనేమో ఏం చెప్పట్లేదు, బిజీ పడుకున్నారు, ఎలా తెలుస్తుంది అబ్బా మనకి? వాళ్ళ కొలిక్కి కాల్ చేద్దాం. చెప్పండి. హలో, అజయ్, ఏంటి మీ సారు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు? నాకేం చెప్పలేదు, వచ్చిన కాడ నుంచి ఫుల్ బిజీగా ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, వాళ్ళు ఇల్లు కాల్ చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు, నాకేం చెప్పట్లేదు. ఇప్పుడేమో పడుకున్నారు టైర్డ్గా ఉందని. నువ్వు చెప్పచ్చు కదా. సరే అయితే, థ్యాంక్ యూ, బాయ్. ఖచ్చితంగా ఆయనకి ప్రమోషన్ వచ్చి ఉంటుంది. యాహూ, ఇది అందరికీ చెప్పేయాలి ఇప్పుడు. హలో, అమ్మా, ఏం చేస్తున్నావు? నీకు గుడ్ న్యూస్, ఆయనకి ప్రమోషన్ వచ్చింది, హైక్ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా నేను నెక్లెస్ తీసుకుంటాను, డైమండ్ నెక్లెస్. లాస్ట్ టైం చూసాను కదా, సో ఆ నెక్లెస్ ఖచ్చితంగా ఈసారి అయినా తీసేసుకుంటాను. పడుకున్నారమ్మా, లేచాక చెప్తాను నీకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. అన్నయ్యకి కూడా చెప్తా. అబ్బబ్బో, నువ్వు ఎప్పటి నుంచి నేను స్కూటీ కొనమంటే ఎక్స్ట్రా చేసావు. ఈసారి చూడు, ఖచ్చితంగా విత్ ఇన్ 1 month లో స్కూటీ కొనుక్కొని పిక్చర్ నీకు పెడతాను. గుడ్ న్యూసే, బావగారికి ప్రమోషన్ వచ్చింది. ఈ ఇయర్ నుంచి ఆయనకు వచ్చిన హైక్ అంతా నాకే అని చెప్పి ఆల్రెడీ ప్రామిస్ చేశారు కదా, సో ఈ ఇయర్ అన్ని నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. ఓకే, లేచా చెప్తాను, పడుకున్నారు, బాయ్. డాడీ, ఏం చేస్తున్నావు? గుడ్ న్యూస్, మీ అల్లుడి గారికి ప్రమోషన్ వచ్చింది. ఈసారి నీకు మంచి ఫారెన్ సర్క్ అయితే ఇస్తారులే. ఓకే డాడీ, సరే లేచాక చెప్తానులే, పడుకున్నారు. ఓకే, బాయ్. ఆయనకి ప్రమోషన్ వచ్చింది. జ్యువెలరీ, స్కూటీ, బాలి ట్రిప్, షాపింగ్. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. A few moments later. ఫుడ్ రెడీ అమ్మా? రెడీ అండి, రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటిది? ఈరోజు మీకు ఇష్టమైన కర్రీస్ అన్నీ చేశాను. కర్రీ, కాకరకాయ వేపుడు, సాంబార్, ఆమ్లెట్. నేను పిలిపేసా కానీ మీకోసం అండి, మరి గుడ్ న్యూస్ చెప్తారు కదా. నేను కూడా పెట్టుకుని తింటున్నప్పుడు తినే నువ్వు కూడా అంటారేంటి? ముందనాలు కానీ.
నువ్వు ఏదో వర్కౌట్ అవుతుందని చెప్పి అన్నా అంతే. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచి. సరేగానండి, ఈ బొకే స్వీట్స్ ఏంటి సంగతి? తింటున్నప్పుడు మాటలు ఏంటి? తిని ఫస్ట్ ఓ రకనే తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు, నీకు తెలుసా? కాలు కడుక్కున్న తర్వాత 6 తినేయాలి. తెలుసులేండి, ఏదో ఎక్సైట్మెంట్తో అడిగాను. అయిపోయిందా అది బుకే స్వీట్స్? తినే ఎవరన్నా గోల. మీ మమ్మీ కంగారు ఎక్కువ రావు. పద. బాగుంది, ఫుడ్ బాగుంది. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏ అందరు ఫోన్లో ఆన్సర్ చేస్తున్నారు, అందరికీ సమాధానం చెప్తున్నారు, నేను అడిగితే మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు ఎలా అయినా మీరు చెప్పి తీరాల్సిందే. ఏంటిది? ఏం కావాలి? ఆ స్వీట్స్ బొకే ప్రమోషన్ వచ్చింది కదా. ఇప్పుడేం ప్రమోషన్? ఏం ప్రమోషన్? ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదేంటి స్వీట్స్ తెచ్చారు, బొకే తెచ్చారు? స్వీట్స్ బుక్ ఇస్తే ప్రమోషనేనా? అక్కడ కంపెనీలో ఆడిట్ అయింది. ఓకే, ఓకే. ఆడిట్ అయితే కొన్ని మిగిలినప్పుడు తలా ఒకటి తెచ్చావు. సర్లే కదా ఇంట్లో పడుంటే చెప్పి తెచ్చాను అంతే. దానికి ప్రమోషన్ ఓ ఇందాక నుంచి ఏదైనా అడవాడు చేస్తున్నావు పెర్ఫార్మెన్స్. అదేంటి లాస్ట్ ఇయర్ మీరే కదా ఈ బొకే స్వీట్స్ తెచ్చి నాకు ప్రమోషన్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రమోషన్ వస్తుంది అని చెప్పారు. అది లాస్ట్ ఇయర్ ఫ్లోలో 100 అంటాం. ఛా, అనవసరంగా మేము మీ మాటలు నమ్మి అందరికీ చెప్పేశానండి. ఎవరందరికీ? మా చుట్టాలందరికీ చెప్పేశాను, మా ఫ్రెండ్స్కి చెప్పేశాను. నేను ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. దేవుడా, అందరికీ చెప్పడం ఏంటి? లైవ్ వెళ్ళిపోయి యూట్యూబ్లో తెలిసేది. ఏయ్, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఛా, నా పరువంతా పోయిందండి. ఇప్పుడు ఈవిడెందుకు ఫోన్ చేస్తున్నారు? నా కర్మ. అత్తయ్య గారు, అత్తయ్య గారు చెప్పండి. ప్రమోషన్ అవునండి. ఆ ప్రమోషన్ అది ఓకే అండి వచ్చింది. మీ ఫోన్ అయిపోయిన చేస్తానండి. ఉంటాను, మాకు వేరే కాల్ వస్తుంది. ఈ ప్రమోషన్ కాదు కానీ నాకు మోషన్స్ వచ్చేలా ఉన్నాయి. ఈ అమ్మ జీవితం. హారం కావాలంట, హారం. కూతురికి హారం చేయించాలంట. ఇంకా నయ్యం ఆవిడకి నడుముకి వడ్డానం చేయించమని లేదు. అనుకున్నా ఇంకా ఫోన్ రాలేదే అంటే మీ అనేది చూస్తున్నా, వచ్చింది. శివ, వచ్చింది ప్రమోషన్. చెల్లికి స్కూటీయా? కొంటా, కొనేసి దాంతో నేను గుద్దించేసుకుంటా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరే. పార్టీ లేదా పుష్ప? పార్టీయా? ఇస్తా. మీ ఫ్యామిలీకి మొత్తం ఒక ప్యాకేజీలో ఇస్తా, రెడీగా ఉండండి. సరే, మరి వేరే కాల్ వస్తుంది, ఉంటా. మొత్తం పెంట చేసావు కదా, పెంట. మీకు జోహార్లు.